స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు ఆమెకు సుప్రీం అనుమతినిచ్చింది. డోపింగ్ టెస్టులు మిస్ అవ్వడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు ఆమెకు సుప్రీం అనుమతినిచ్చింది. డోపింగ్ టెస్టులు మిస్ అవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కు సుప్రీంకోర్టులో లభించిన ఊరటకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, ఏషియన్ గేమ్స్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు వినేష్ ఫోగట్ కు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే అదే సమయంలో ఆమె డోపింగ్ పరీక్షలకు గైర్హాజరు కావటం పైన సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి, అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేసింది. వినేష్ ఫోగట్ ఆసియా క్రీడల అర్హత పోటీల్లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక అథ్లెట్ యొక్క కెరీర్, అదేవిధంగా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని సాంకేతిక కారణాలతో పూర్తిగా దెబ్బతీయలేమని కూడా కోర్టు భావించింది. అయితే వినేష్ ఫోగట్ డోపింగ్ నియంత్రణ పరీక్షలకు హాజరు కాకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఒక అంతర్జాతీయ స్థాయి అథ్లెట్ ఈ డోపింగ్ పరీక్షల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమర్థనీయం కాదని కూడా కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. అంతర్జాతీయ క్రీడా ప్రమాణాలు, ఈ డోపింగ్ నిరోధక చట్టాలు ప్రతి ఒక్కరికి సమానం. సెలబ్రిటీ హోదా ఉన్నంత మాత్రాన నిబంధనల నుండి ఎవరికి కూడా మినహాయింపు ఉండదట్టు న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే శ్రీనివాస్, ఈ యాంటీ డోపింగ్ నిబంధనల ప్రకారం ప్రతి అథ్లెట్ కూడా తాము ఏ రోజు ఏ సమయంలో ఎక్కడ అందుబాటులో ఉంటామో తెలిపి ముందుగా తెలపాల్సి ఉంటుంది. అయితే డోపింగ్ నిరోధక సంస్థ NADA అధికారులు ఆ సమయంలో సదరు అథ్లెట్ కు సమాచారం ఇవ్వకుండా సర్ప్రైజ్ గా ఈ టెస్ట్ కోసం వస్తారు. వినేష్ ఫోగట్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అధికారులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె అక్కడ అందుబాటులో లేకపోవడం, టెస్ట్ కు నిరాకరించడం ఈ వివాదం మొత్తానికి కూడా కారణమైంది. అందుకే ఈ డోపింగ్ పరీక్షల వివాదం కారణంగా ఆమె ట్రయల్స్ లో పాల్గొనడం పైన కొంత సందిగ్ధత నెలకొనడంతో ఆమె ఒక రిలీఫ్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సో ఆమె యొక్క పిటిషన్ విచారించినటువంటి ధర్మాసనం ఈ మేరకు తీర్పిచ్చింది. ఆమె ఏదైతే గత అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం 12 నెలల వ్యవధిలో 3 సార్లు ఈ వేర్ అబౌట్స్ ఫెయిల్యూర్, అదేవిధంగా డోపింగ్ టెస్ట్ మిస్ అయితే దాన్ని డోపింగ్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి నిషేధం విధిస్తారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఫోగట్ కు ఈ యొక్క ఊరట ఇచ్చినప్పటికీ కూడా డోపింగ్ పరీక్షల విషయంలో ఆమె భవిష్యత్తులో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్న ఒక బలమైన హెచ్చరికనైతే పంపిందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.